శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వారు అఘోరీ బాబా తర్వాత కలుసుకున్నటువంటి గొప్ప సాధువు సోంబారి బాబా. వారు ప్రతి సోమవారం ఎంతోమందికి భోజనం పెట్టేవారు. ఆ టైంలో వారు వైద్యం కావలసిన వాళ్ళందరికీ కూడా మందు ఇస్తారనమాట. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ప్రాబ్లం నయమయ్యేది. అగ్ని గురించి వీరు ఇంకా డీప్గా స్వామి రామ గారికి బోధిస్తారు. ప్రతి వ్యక్తిలో, ప్రతి పదార్థంలో కూడా అగ్ని అనేది ఉంటుంది. శరీరంలో కూడా ప్రతి కణంలోనూ ఉంటుంది. మనం చేసే ప్రతి చర్యకు అది సాక్షిభూతంగా ఉంటుంది. మన ఆలోచనలు, మన మాటలకు, మన చర్యలకి అన్నింటికీ కూడా ఆ అగ్నే మూల కారణమని చెప్తారు. అలాగే యజ్ఞం గురించి భోలే అడిగినప్పుడు స్వార్థాన్ని వదిలివేయటమే యజ్ఞం, ఇతరుల శ్రేయస్సు కోసం పని చేయటమే యజ్ఞం. అంటే దయతో, నిస్వార్థంతో ఇతరులకు సేవ చేయాలి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే రాక్షసులంటే ఎవరో కాదు, పర్యావరణ సమతూకాన్ని దెబ్బతీస్తూ ఈ సృష్టికి విఘాతం అంటే ఇబ్బందులు కలిగించే వాళ్ళే రాక్షసులు. అదే ప్రకృతికి సేవ చేస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఈ సృష్టికి సేవ చేసేవారే దేవతలు అనేసి చాలా సింపుల్గా రాక్షసులకి దేవతలకి ఉండే డిఫరెన్స్ అనేది చెప్పేస్తారు. అంటే వాళ్ళు సపరేట్గా కొమ్ములు కూరలతో కనపడక్కర్లేదు. రాక్షసులంటే ప్రకృతిని నాశనం చేసేటటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఒక రాక్షస స్వభావం అనేది ఉంది. మనకు కలికాలంలో మనుషుల్లోనే, మన మనసుల్లోనే ఉంటారు రాక్షసులు అంటారు కదా, అలా అన్నమాట. సోంబారి బాబా గారు భోలేకి ఉన్నటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఈ అగ్ని సాధన మీద, అదంతా కూడా పటాపంచలు చేసేస్తారనమాట. వారు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మనం కలగజేసే కాలుష్యం వల్ల గాలి, మేఘాలు అన్నీ కలుషితమవుతాయి. దానివల్ల ప్రతి జీవి, మొక్కల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి వనమూలికల వరకు ఇట్లా ప్రతి ఒక్కటి, ఖనిజాలు అన్నీ కూడా నాశనం అవుతాయన్నమాట. అంతేకాకుండా విషపూరితమైన వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఇక్కడ మేము చాలా మంచిగా ఉన్నాము, సిటీస్లో ఉంది ఆ కాలుష్యం, మాకు ఇక్కడేం ప్రాబ్లం లేదు అంటే అలాగ ఉండదు, అలా వర్క్ అవ్వదు. అది ఒకచోట కాలుష్యం అనేది ఉంది అంటే అది పర్యావరణం మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అక్కడెక్కడో కాలుష్యం ఉన్నా సరే ఇక్కడ మేము బాగున్నాము అనుకోవటానికి లేదు. మనం కలగజేసే కాలుష్యం వల్ల ఏ కాలుష్యం లేని హిమాలయాల దగ్గర కూడా వాటర్ అంతా కరిగిపోవటం, ఆ వర్షంలో క్వాలిటీ అనేది తగ్గిపోయి, ఆ వనమూలికలు కానీ అన్నింట్లోనూ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనేసి ఆయన చెప్తారు. కాబట్టి మనం చేసే పని ఏదైనా కూడా అందరినీ ప్రభావితం చేస్తుంది. మొత్తం భూమి అంతా కూడా చెడు ప్రభావానికి లోనవుతుంది. కేవలం ఏదో ఒక్క ప్రాంతం మాత్రమే కాదనమాట. ఇది కాలుష్యం ఒక్కటే కాదు, మన ఆలోచన అయినా సరే, చేసే ప్రతి ఆలోచన విశ్వంలోకి వెళ్తుంది. కాబట్టే మంచి ఆలోచనలే చేయాలి అనేసి చెప్తారు. తర్వాత ఇంద్రుడి గురించి, ఎందుకు యజ్ఞకర్మలు చేయాలి, ఆవశ్యకత ఏమిటి అనేది కూడా చెప్తారు. వర్షం మీదనే మనం ఆధారపడి ఉన్నాం. మన ఆహార పదార్థాలు రావాలి అన్నా, పండాలి అన్నా వర్షం కావాలి. వర్షం రావాలి అంటే ఇంద్రుడు కురిపించాలి. ఇంద్రుడు కురిపించాలి అంటే మనం యజ్ఞయాగాది క్రతువులు చేసి వారికి హవిస్సులు సమర్పించినప్పుడు వాటిని అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఆ దేవతలకి అందచేస్తాడు. అదే వాళ్ళ ఫుడ్ అన్నమాట. అప్పుడు వాళ్ళు సంతోషించి మన కోసం వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి ఇలా ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉన్నాం. అగ్ని ప్రక్రియ అనేది ఎంతో ఇంపార్టెంట్. మనం ముందు ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాం. ఆ యజ్ఞం వల్ల అందులో ఉపయోగించే మూలికలు, అలాంటి వాటి వల్ల ఉత్పత్తి అయ్యేటటువంటి వాయువులు మన వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తాయన్నమాట. దాని ద్వారా మనకే హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. అప్పట్లో జరిగినంత యజ్ఞయాగాదులు, క్రతువులు ఇప్పుడు జరగటం లేదు. కేవలం యజ్ఞం చేయటం ఒక్కటే కాదు, ఆ చేసే వారిలో కూడా ఆ పవర్ అనేది, ఆ ప్యూరిటీ అనేది
ఉండాలి. అలాంటివన్నీ మనకి ఈ కలికాలంలో తగ్గిపోతూ వస్తున్నాయి. అందుకే మనకు అప్పుడున్నంతగా వర్షాలు అవన్నీ లేకుండా రకరకాల ప్రమాదాలు ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఆ తర్వాత భోలే యజ్ఞం గురించి, ఆ ఇంపార్టెన్స్, అగ్ని గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత, నేను కూడా ఈ యజ్ఞం చేయవచ్చా అని అడిగినప్పుడు, లేదు, ఫస్ట్ నీలో ఉన్న అగ్నిని మేల్కొలపాలి. అంటే కుండలిని అగ్ని అనేది మనలో ఉంటుంది. ఫస్ట్ ఆ అగ్నిని మేల్కొల్పుకున్న తర్వాత బయట చేయవలసిన క్రతువులు చేసే అధికారం వస్తుంది అనేసి చెప్పిన తర్వాత, ఇంకా భోలే తిరిగి తన గురువైనటువంటి బాబాజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అన్నీ తను నేర్చుకున్న విషయాలన్నీ చెప్తే వారు ఎంతో సంతోషిస్తారు. ఇక సాధన మొదలు పెట్టమంటారు. కానీ భోలేకి తను నేర్చుకున్నవి ఎన్నో విషయాలున్నాయి ఎందరో గురువుల నుంచి. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో సాధన అర్థం అవ్వదు. అప్పుడు బాబాజీ భోలేకి చాలా మినిమల్ థింగ్స్, అతనికి ఏవేవి అవసరమో ఆ కొంచెం మాత్రమే తీసుకువెళ్ళాలి. భిక్షా పాత్ర, నీటి కుండ, చలికి ఆపటానికి దుప్పటి, హోమం కోసం కట్టెలు కొట్టడానికి గొడ్డలి, ఇలాగా కొంత సామాగ్రి మాత్రమే తీసుకుని వెళ్ళి ఆ సీతాబని గుహకి వెళ్ళి, నాభి మధ్య భాగంలో అగ్ని ఉంటుంది కాబట్టి ఆ అగ్నికి కేంద్రస్థానమైన నాభి పైన దృష్టి కేంద్రీకరించి ధ్యానం మొదలు పెట్టమని చెప్తారు. తనకి ఆ నాభి మధ్య భాగంలో అగ్ని ఉందనే స్పృహ తప్పుతూ ఉంటే మెల్లగా అప్పుడు కళ్ళు తెరిచి హోమగుండంలోని అగ్నిని చూసి దాన్ని నిలుపుకొని మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. ఆ దృశ్యాన్ని, ఆ అగ్ని దృశ్యాన్ని ఈ నాభి కేంద్రంలో ప్రతిక్షేపించి మళ్ళీ ధ్యానం, తపస్సు మొదలు పెట్టాలి. ఇది ఒక ట్రిక్, ఒక మంత్రం అన్నమాట. సో ఈ రకంగా గుర్తుపెట్టుకొని ఇలాగా సాధన చేయమని భోలేని పంపిస్తారు. వారు ఏది వండుకోకూడదు, దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి భిక్ష స్వీకరించి ఇక మిగిలిన టైం తన సాధనకి కేటాయించాలన్నమాట. ఇక ఆ తర్వాత భోలే వెళ్ళారా, ఎలా సాధన చేశారో తెలుసుకుందాం. భోలే గుహకి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అది ఖాళీగా ఉన్నట్టే ఉంది. ఆ గుహ ఎంత మాత్రం సౌకర్యంగా లేదు. అక్కడున్న చెత్తంతా తీసి పారేసి హోమం వెలిగించటానికి చాలా రోజులు పట్టింది. అంతేకాక ప్రతిరోజు కర్రలు, మొద్దులు ప్రోగు చేయటానికి చాలా సమయం పట్టేది. ఆ కర్రలు విపరీతమైన పొగతో మండేవి. ఆ పొగ గుహ మొత్తం కమ్మేసేది. ఎవరి మీద ఆధారపడవద్దని బాబాజీ చెప్పారు. ఆ మాట గుర్తున్నా సరే ఎండు కట్టెల కోసం గ్రామ ప్రజల మీద ఆధారపడక తప్పింది కాదు భోలేకి. అందుకే గ్రామస్తులే కావలసిన కట్టెలను సరఫరా చేసేవారు. చివరికి ఒక వారం తర్వాతే భోలే తన దినచర్యలను మొదలు పెట్టగలిగాడు. మొదట్లో వీలైనన్ని కట్టెలు అడవి నుండి పోగు చేసుకుని గ్రామస్తుల నుండి కొద్ది కట్టెలు మాత్రమే తీసుకునేవాడు. కానీ క్రమంగా గ్రామస్తులు ఉదారంగా తనకు కట్టెలు తెచ్చిపెట్టసాగారు. దాంతో అతడు తానే స్వయంగా కట్టెలను పోగు చేసుకునే పని నిలిపివేశాడు. ఇక ప్రతిరోజు గ్రామంలోకి వెళ్ళి భిక్షాపాత్రతో గ్రామస్తుల నుండి భిక్షాటన చేసుకుంటే సరిపోయేది. 2 వారాల్లోనే అతని సాధన ఒక క్రమంలో సాగిపోసాగింది. ఇలా ఉండగా ఒకరోజు బయటికి వెళ్తూ ఉండగా గుహలో నుంచి ఓ గొంతు, "నీ విధేయతకి మాకెంతో ఆనందంగా ఉంది" అనే స్వరం వినిపించింది. "నువ్వు ఆహారం కోసం ఇకపై భిక్షాటన చెయ్యనవసరం లేదు. నీకు కావలసినంత ఆహారం ఇక్కడే తిను" అని అంటూ ఉండగానే ఒక కంచం నిండా ఆహారం కనపడింది. ఈ అతీంద్రియ చర్యకి భోలే పులకించిపోయాడు. గుహలో నివసిస్తున్న దేవతామూర్తుల అభిమానాన్ని చూరగొన్నందుకు, తనని ఒక నిజాయితీపరుడైన సాధకుడిగా వాళ్ళు గుర్తించినందుకు కాస్త గర్వించాడు. మనసంతా పులకిస్తూ ఉండగా ఈ గుహకు పంపించినందుకు తన గురువుకి మదిలోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వాళ్ళిచ్చిన ఆహారాన్ని స్వీకరించి ఆనాటి నుంచి ఆహారం కోసం గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేయటం మానుకున్నాడు. హోమగుండానికి కావలసిన కట్టెలను గ్రామస్తులు సరఫరా చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే గుహలో ఆహారం దొరుకుతోంది.
ఆ 2 వారాల తరువాత అతని సాధన క్రమ పద్ధతిలో కొనసాగటం మొదలైంది. సాధన పూర్తయిన తరువాత గురువుగారి దగ్గరికి వెళ్తూ ఆయన తనని చూసి తప్పక గర్వపడతాడని భోలే అనుకున్నాడు. కానీ అతన్ని చూసిన వెంటనే బాబాజీ, సోమరిపోతా, వెళ్ళి గుహలోనే బ్రతుకు, నీకు నాతో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు స్వతంత్ర జీవిగా ఉండాలనుకున్నాను, పరాన్న జీవిగా కాదు అంటూ గద్దించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత భోలే సాధన మందబుద్ధులకి బద్ధకస్తులకి అన్వయించే విషయం కాదు అన్న సాధువుల మాటలలోని అర్థాన్ని గ్రహించాడు. అలాగే గురుబోధను జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో తన సాధనలో ప్రతిబింబించేట్లు చెయ్యాలే తప్ప తన సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం వాటిని వక్రీకరించకూడదని గ్రహించాడు. గుహలోని అనుభవం ద్వారా మానవ మెదడుకి, ఇంద్రియ జ్ఞానానికి ఆవల ఒక అత్యున్నతమైన వాస్తవికత ఉందనేది భోలే గ్రహించాడు. మనకి అర్థమైనా కాకపోయినా నిస్సందేహంగా మహర్షులు అమరజీవులుగా ఉన్నారని అతడికి తెలుసు. ఆ జీవితం జనన మరణాల సరిహద్దులకి ఆవల విస్తరించిందని, ఆ అమరత్వాన్ని తనకు తానుగా గుర్తించడమే జీవిత పరమార్థమని, అంతే తప్ప శారీరక అవసరాలను, ఇంద్రియ అనుభవాలను పొందడం వాస్తవ జీవన లక్ష్యం కాదని గ్రహించాడు. మరోసారి, శారీరక అవసరాలను, ఇంద్రియ అనుభవాలను పొందటం వాస్తవ జీవన లక్ష్యం కాదు. మరోసారి భోలే తన జీవితాన్ని తరచి చూసుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకుని తనకు తానుగా ఈ ప్రాపంచిక శూన్యతను గుర్తు తెచ్చుకున్నాడు. అతడి తండ్రి ఎలా చనిపోయాడో, తన తల్లి ఎలా గుడ్డిదయిందో, తన గురించి తన వదిన తప్ప ఇంకెవ్వరూ ఎలా పట్టించుకోలేదో, శారీరకంగా తన కుటుంబం నుంచి తాను ఎలా విడిపోయాడో గుర్తు చేసుకున్నాడు. కానీ ఈ విషయాలతో సంబంధం లేకుండా బాబాజీ, ఇతర సాధువులు తనను ఎలా పెంచి పెద్ద చేశారో, తన బాల్యంలో ఇంకా పసివాడిగానే ఉన్నప్పుడు ఖజురహోలోని దేవీమాత తన దృష్టి పథాన్ని విస్తారం చేసే చూపు తనకి ఎలా ప్రసాదించిందో, గురువులు ప్రేమతో అనుగ్రహించిన దీవెనలు తనని లక్ష్యం వైపుకి ఎలా నడిపిస్తున్నాయో మనసులో ఆలోచిస్తున్న కొద్దీ ఈ ప్రపంచం సారహీనమైనదనే భావన అతనిలో నిర్ధారితమవసాగింది. ఇలాంటి ప్రపంచంతో మిళితం కాకూడదని, పరిపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించే ఋషుల మార్గాన్ని మాత్రమే అనుసరించాలని కడసారిగా నిర్ణయించుకున్నాడు. దైవానుగ్రహాన్ని ఎప్పుడు గౌరవించాలో, ఎప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలో భోలేకి ఇప్పటికీ అర్థం కాలేదు. సితాబని గుహలో గాలిలోంచి పళ్ళెం నిండా ఆహారం రావడం దైవానుగ్రహం కాకపోతే మరేమిటి? నేను అడగలేదే, నాకు దాన్ని ఆపగలిగే శక్తి లేదే అనుకున్నాడు భోలే. అయితే నేను ఇతరుల మీద ఆధారపడటం మాత్రం నిజమే. అంతేకాదు, ప్రతిరోజు భిక్షాటన చెయ్యమని చెప్పిన గురువుగారి మాటలను ధిక్కరించింది కూడా వాస్తవమే. దైవకృపను వ్యతిరేకిస్తూ కేవలం గురువుగారి ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండే పరిస్థితిని ఎలా నిర్వహించగలను అని అంతర్మథనం చెందసాగాడు. అలాంటి పరిస్థితిని అప్పటి విచక్షణ జ్ఞానానికి వదిలేయమని, జరిగిపోయిన విషయాలను అంత లోతుగా ఆలోచించడం అంటే కాలాన్ని వృధా చేయడమే అని బాబాజీ వివరించారు. ఇంకా గుహల్లో నివసించే ఋషులను గౌరవించటం ఆ అదృశ్య శక్తుల ఆచారం అని కూడా చెప్పారు. నువ్వు మొదటి రోజు ఆహారాన్ని అంగీకరించిన తర్వాత మర్నాడు సున్నితంగా, నా గురువుగారి ఆదేశానుసారం నేను ప్రతిరోజు మీ దాతృత్వాన్ని అంగీకరించలేను అని చెప్పాల్సింది. అలాగే మీ దీవెనలు నాకు ఉన్నాయి కనుక నాకు కావలసినప్పుడు వాటిని సాధించుకోగలను. కనుక నాకు కావలసింది ఆహారం కాదు, మీ దీవెనలు.
వాటిని పొందితే నా సాధన విజయవంతంగా పూర్తవుతుంది అని అనాల్సింది అన్నారు బాబాజీ. అంటే ఒకరిని బాధ పెట్టకుండా, మన పని చెడకుండా, మనం ఏ తప్పు చేయకుండా ఉండేలాగా లౌక్యంగా మాట్లాడటం కూడా రావాలి. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని చెప్తారు కదా సుమతి శతకకర్త. అలాగా ఒకరిని నొప్పించకూడదు, అలాగని మనకు ఇబ్బంది రాకూడదు. మంచిగా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. అవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే సాధన చెడకుండా త్వరగా పురోగతి సాధించాలి అంటే అవన్నీ నేర్చుకోవాలి. మనం ముందుకెళ్లే కొద్దీ ఎన్నో రకాల టెస్టులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనే జ్ఞానం అనేది మనకు రావాలి. భోలే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి విచక్షణ జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలని అడిగాడు బాబాజీని. ఎవరైనా గాయత్రి మంత్ర జపం ద్వారా మనసును ప్రకాశింపజేసి బుద్ధికి పదును పెట్టుకోవచ్చు. వేద ఋషులు, సాధకులు ఈ సాంప్రదాయాన్ని ఆచరించేవారు. ఆ తరువాతే ఉన్నత స్థాయి సాధనా ప్రక్రియ ద్వారాలు తెరుచుకునేవి. కానీ నేను కనుక సన్యాసం తీసుకుంటానని ప్రమాణం చేస్తే ఈ ప్రాపంచిక అందాలకు, వాటి ప్రేరణలకు దూరంగా ఉండనా? అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా నా సాధన విజయవంతంగా కొనసాగుతుంది కదా అని భోలే వాదించాడు. బాబాజీ నవ్వి, వేల రకాల పరిత్యాగాలు, సన్యాసించడాలు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా ఇతరుల కన్నా తక్కువ కష్టాలు అనుభవిస్తున్నారా? ఓ పూజారి తన ఆధ్వర్యంలో ఓ క్రతువు జరిపి నిన్ను అన్ని బాధల నుంచి విముక్తం చేసి స్వామిని చేసేస్తే నీకు నువ్వే గురువు అన్నమాట. నీకింక వేరే గురువు అక్కర్లేదు. నువ్వు ఏ సాధన చేయనవసరం లేదు. చాలామంది ఇలాంటి స్వాముల వ్యాపారంతో మోసగింపబడుతున్నారు. కర్మకాండల ద్వారా, క్రతువుల ద్వారా సత్వర మోక్షం, పరివర్తన ప్రసాదిస్తామని చెప్పే పూజారుల దగ్గరికి అమాయకులు వెళ్తూ ఉంటారు. ఇది ఆత్మఘోష నిరంతరం తెలియచేసే స్వీయ పరిశోధనని తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం. అలాగే పూజా కార్యక్రమాల ద్వారా, క్రతువుల ద్వారా తక్షణ పరివర్తన, సన్యాసత్వం లభిస్తుందని చెప్పే గురువుల దగ్గరికి అమాయకులు తమ గతం నుంచి తప్పించుకోవటానికి పరుగులు తీస్తుంటారు. అంటే శిరోముండనం చేయించుకుని, కాషాయ రంగు బట్టలు ధరించి ఓ కొత్త పేరు తగిలించుకుంటే మనిషి పవిత్రుడైపోతాడని చెప్పడమా అది అన్నారు. ఈ సమస్యల నుండి దూరంగా వెళ్ళే బదులు వాటిని ఎదుర్కోవడం కోసం సాధన చెయ్యి. నువ్వు ఆధ్యాత్మికంగా పెరుగుతున్న కొద్దీ నీకు నువ్వే నిష్ణాతుడివవుతావు. సాధువుగా రూపాంతరం చెందుతావు. ఎవరో వచ్చి నీకు సన్యాసి దీక్ష ప్రసాదించి నిన్ను స్వామిని చేస్తారనే భ్రాంతి నుంచి బయటపడు. నాతో కాశీకి రా. అక్కడ గాయత్రి మంత్రాన్ని ఎక్కడ ఎలా జపించాలో నేర్పుతాను. అది నీలోని నిన్ను ముఖాముఖి చూసుకోవటానికి సహాయపడుతుంది. అప్పుడు నీలోని ఏ భాగాన్ని పరిత్యజించాలి, ఏ భాగాన్ని మరింతగా పెంపొందించుకోవాలి అనే విషయాన్ని నీకు నువ్వే నిర్ణయించుకోగలవు అన్నారు. బాబాజీ తోడురాగా భోలే బెనారస్ చేరుకున్నాడు. అక్కడ శివుడికి ప్రణమిల్లిన తరువాత గంగకి అవతలి పక్కన నిర్మించిన కుటీరం దగ్గరికి భోలేని తీసుకువెళ్ళారు బాబాజీ. కుటీరం చూడు, కింద అవతలి వైపున హోమాన్ని వెలిగించి కుటీరం చుట్టూ వృత్తాకారంలో గీత గీసి తాను విడుదల చేస్తే తప్ప సాధన పూర్తి అయ్యే వరకు అందులోనే ఉండాలని ఆజ్ఞాపించారు బాబాజీ. రోజుకి ఒకసారి ఆహారం, హోమానికి కావలసిన నూనె, దీపం, కట్టెలు వంటివి తీసుకురావడానికి బాబాజీ ఒక పండితుడిని నియమించాడు. వెళ్లే ముందు బాబాజీ భోలేతోటి గంగా నది
ఈ హోమగుండంలోని అగ్ని సమక్షంలో 24 లక్షల సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీ సాధనను పూర్తి చెయ్యి. నిశ్చలంగా ఉండి సమతుల్యాన్ని పాటించు. నేను గీసిన వృత్తం యొక్క బయట ప్రపంచాన్ని ఏమాత్రం పట్టించుకోకు అని చెప్పి వెళ్ళారు. భోలే తన సాధనను మొదలుపెట్టాడు. అతి త్వరలోనే నగరంలోని ప్రజలు అతని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ యువ సాధువు గంగానదికి ఆవలి వైపున కఠోరమైన సాధన చేస్తూ ప్రకాశిస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే అభివృద్ధి చెందాడు. ఆశ్చర్యంగా ఉందే, ఇతను ఏ దేవుడి అవతారమై ఉంటాడు అని అనుకోసాగారు. క్రమంగా అతని కుటీరం చుట్టూ ప్రజలు గుమికూడటం మొదలుపెట్టారు. భోలే వాళ్లతో కలవలేదు, కానీ సాధనపై మనసు లగ్నం చేయటం చాలా కష్టంగా ఉంది. ఎంత తక్కువగా మాట్లాడితే వాళ్ళు అంత ఎక్కువగా పోగవుతున్నారు. కానీ త్వరలోనే అతనిపై వికారమైన పుకార్లు మొదలయ్యాయి. అతను దొంగ స్వామి, అతనికి ఏం తెలీదు, అందుకే ఏమీ మాట్లాడడం లేదు. యువకుడు అందమైన వాడు, అంతకన్నా ఏం లేదు. కానీ తెలివిగలవాడు, నగరంలోని గొప్పవాళ్ళని ఆకర్షించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు అవగానే ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేసి మాయమైపోతాడు అంటూ పుకార్లు రేపారు. ఒకరోజు పండితుల సమూహం అక్కడికి వచ్చి తమతో వేదాంత తాత్విక చర్చలు చేయవలసిందిగా సవాల్ చేశారు. వాళ్ళ ప్రశ్నలకు చిరునవ్వుతోనే సమాధానం చెబుతూ కాసేపు మౌనంగా ఉన్నాడు భోలే. వాళ్ళ ప్రవర్తన వల్ల తను చెదిరిపోకుండా తన మనసుని హోమం పైన, మంత్రం పైన కేంద్రీకరించాడు. కానీ అతని మౌనాన్ని చూసి పండితులు మరింత రెచ్చిపోయారు. వాళ్ళు అతని సాధనను అపహాస్యం చేస్తూ ఇతనొక కపట సన్యాసి అని దూషించారు. దాంతో అప్పటిదాకా మౌనంగా ఉన్న భోలే తన సహనాన్ని కోల్పోయాడు. ఒక్క ఉదుటున లేచి అప్పటికే చెరిగిపోయిన వృత్తాన్ని దాటి ఒక పండితుడి మెడ పట్టుకుని నదివైపు తోశాడు. ఇంతలో చూడటానికి వచ్చిన వారు కూడా మీతో వాదించటానికి ఎలాంటి ఆసక్తి చూపని వాళ్లతో మీకేం పని, అతన్ని ఒంటరిగా వదిలేయండి అని పండితులపై అరిచారు. భోలే నిశ్శబ్దంగా తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. జనం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్ని గంటల తరువాత అతనికి ఆహారం, ఇతర సరంజామా తెచ్చే పండితుడు బాబాజీ నుంచి ఒక టెలిగ్రామ్ కూడా తెచ్చాడు. దాంట్లో, భోలే, నీ సాధనను నువ్వే భగ్నం చేసుకున్నావు, మళ్ళీ మొదలెట్టు అని ఉంది. భోలే తన ప్రవర్తన మూలాన్ని ఆలోచిస్తూ నెరవేరని కోరికలు కోపం కలిగిస్తాయని గుర్తు చేసుకున్నాడు. మనసులో ఎక్కడో ప్రజల గౌరవానికి సముఖంగా, పరాభవానికి విముఖంగా ఉన్నాడనే విషయం గ్రహించాడు. తనలో అంతర్లీనంగా ఉన్న ఈ దోషాలను తాను అధిగమించటానికి సహాయం చేయాల్సిందిగా మనసులో గురువుగారిని ప్రార్థించి మళ్ళీ సాధన మొదలుపెట్టాడు. కొన్ని నెలల వరకు అతని సాధన సజావుగానే సాగింది. మొత్తానికి భోలే ప్రజలనుకునేంత శాంత స్వభావం గల యోగి కాదని మాత్రం నిరూపితమైంది. దాంతో కొద్దిమంది సందర్శకులు మాత్రమే వస్తుండేవాళ్ళు. ఏమైతేనేం ఓ అసాధారణ అతిథి ఊహించని సమయంలో వస్తూ ఉండేవాడు. అతను ఓ మరుగుజ్జు. మొదట్లో కొన్నిసార్లు మధ్యాహ్నం వేళ ఆకాశం వైపు చూపించేవాడు. భోలే పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తరువాత అతడు అర్ధరాత్రి రావటం మొదలుపెట్టాడు. అదృశ్యంగా ఉన్న వృత్తం ఆవలి నుంచి గౌరవపూర్వకంగా వందనం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు అదే పని చేసేవాడు. అతని సున్నితమైన శాంతియుతమైన ప్రవర్తన చూసి భోలే ఒక రాత్రి అతన్ని లోపలికి వచ్చి హోమగుండం దగ్గర కూర్చోమన్నాడు. మరుగుజ్జు లోపలికొచ్చి మంటకి కాస్త దూరంగా కూర్చున్నాడు.
భోలే క్లుప్తంగా అతని పేరు, ఎక్కడ నివసిస్తుంటాడు, ఏం చేస్తుంటాడని అడిగాడు. ఆ ప్రశ్నలకు అతను క్లుప్తంగా సమాధానాలు చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు అదే సమయానికి అతను మళ్ళీ వచ్చి హోమానికి సమీపంగా కూర్చున్నాడు. భోలే వీలైతే మర్నాటి రాత్రికి అతను వచ్చేటప్పుడు కాస్త జిలేబీ, పాలు తీసుకురాగలడేమో అని అడిగాడు. అతను ఒక్క ఉదుటున ఎగిరి వెంటనే తెస్తానన్నాడు. భోలే ఓ పక్కన, ఇది అర్ధరాత్రి, దుకాణాలు మూసి ఉంటాయి, అదీకాక నది దాటడానికి పడవలు కూడా ఉండవని వారించాడు. దానికి ఆ మరుగుజ్జు సంవత్సరాల నుంచి నగరంలో ఉంటున్నానని, పాలు, జిలేబీ ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతాయో తనకి తెలుసని, నావలు నడిపేవాళ్ళు తనకి బాగా తెలుసని నొక్కి చెప్తూ భోలేకి ఎలాంటి అవకాశము ఇవ్వకుండా వెళ్ళాడు. ఓ గంట తరువాత తిరిగొచ్చాడు. భోలే తనకిష్టమైన విందుని ఆరగించాడు. రోజు ఇది మామూలైపోయింది. ఆ మరుగుజ్జు ప్రతిరోజు అర్ధరాత్రి జిలేబీ, పాలు తెచ్చి కాసేపు గడిపి వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు ఆహారం తెచ్చే పండితుడు భోలే ఆహారం తగ్గటం గమనించి కారణం ఏమిటని అడిగాడు. భోలే మరుగుజ్జు సంగతంతా తెలియజేశాడు. దానికి పండితుడు అతను ఉండే చోటు తెలుసుకుంటే వెళ్ళి డబ్బులిస్తానని చెప్పాడు. ఆ మర్నాడు మరుగుజ్జు రాగానే భోలే అతను తెచ్చిన జిలేబీకి, పాలకి పండితుడు డబ్బులిచ్చేస్తాడని, డబ్బు అందజేసేందుకు వీలుగా అతను ఉండే చోటు చెప్పమని అడిగాడు. ఎంతో బలవంతం మీద మరుగుజ్జు భోలేకు తను ఎక్కడ ఉంటున్నది చెప్పాడు. మర్నాడు పండితుడు అతని ఇల్లు వెతుక్కుంటూ అతని గురించి వాకబు చేయగా ఆ అడ్రస్లో 90 సంవత్సరాల క్రితం ఒక మరుగుజ్జు ఉండేవాడని, అతను ఓ గొప్ప సంస్కృత పండితుడని తెలిసింది. ఈసారి భోలేను చూడటానికి వచ్చిన పండితుడు, బ్రహ్మచారి మహారాజ్, ఏం జరుగుతోందో చెప్పండి బాబు, మీ ఆకలి ఎందుకు తగ్గిపోయింది అని వ్యంగ్యంగా అడిగాడు. చెప్పాను కదా, ఓ మరుగుజ్జు రోజు రాత్రి జిలేబీ, పాలు ఇస్తున్నాడని. నువ్వు నాకు ఇబ్బందులు కొని తెస్తున్నావు. చెబుతున్నా, నువ్వు నాకు నిజం చెప్పకపోతే ఇబ్బందుల్లో పడతావు. రోజంతా అతని కోసం నువ్వు ఇచ్చిన అడ్రస్లో వెతికాను. వాకబ్ చేయగా అతను 90 సంవత్సరాల క్రితం చనిపోయాడని తెలిసింది. మంచిది, ఒకవేళ నీకు ఆ చనిపోయిన మరుగుజ్జే పాలు, జిలేబీ ఇచ్చాడంటే నేను మాత్రం అతనికి డబ్బులు ఇవ్వలేను అన్నాడు పండితుడు. భోలే దిగ్భ్రమకు లోనయ్యాడు. మర్నాడు మరుగుజ్జు పండితుడు వచ్చినప్పుడు, మీరు ఎక్కడ ఉంటారు, అసలు ఇలా అర్ధరాత్రి పూట మీరు ఎందుకు వస్తున్నారో చెప్పండి అని అడిగాడు. నేను చెప్పాను కదా, మీరు మీ పని చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. నాకు ఇవ్వబడిన ఆదేశానుసారం మీకు సేవ చేస్తున్నాను అన్నాడతడు. ఈయన ఎవరు, ఎందుకు ప్రతిరోజు సరిగ్గా అర్ధరాత్రి నా వద్దకి వస్తున్నారు? నాకు నిజంగా సహాయం చేస్తున్నారా, లేక నన్ను సాధన చేయకుండా భంగపరుస్తున్నారా? అతను మనిషేనా కాదా? ఇతను నిజమేనా లేక నా మానసిక భ్రాంత? నేను నిజంగా జిలేబీ తింటున్నానా, పాలు తాగుతున్నానా, లేక ఇదంతా మాయా అని ఆలోచించసాగాడు భోలే. హఠాత్తుగా మరో ఆలోచన అతని మెదడులో మెదిలింది. అసలు జిలేబీ అర్ధరాత్రి ఎవ్వరూ చెయ్యరు. బనారస్లో కానీ, ఆ మాటకొస్తే యావత్ భారతదేశంలోనూ జిలేబీ పగలే చేస్తారు. అప్పటికప్పుడే అక్కడికక్కడే వేడిగా తినేస్తారు. ఒకవేళ అర్ధరాత్రి జిలేబీ చేసినా దాన్ని నది దాటి తెచ్చేటప్పటికి చల్లబడిపోతుంది. కానీ ఇతను తెస్తున్న జిలేబీ వేడిగా ఉంటుంది. ఇతను చెప్తున్నట్లు తనేమీ మామూలు వ్యక్తి కాదు అని ఆలోచిస్తూ కోపంగా కమండలంలోని నీళ్లు చేతిలో తీసుకుని పైకెత్తి గట్టిగా, చెప్పు, ఎవరు నువ్వు, ప్రతి రాత్రి ఎందుకు వస్తున్నావు, చెప్పకపోతే నేను నాశనం చేస్తా అని అరిచాడు భోలే. ఆ మరుగుజ్జు మౌనంగా ఉన్నాడు. దాంతో భోలే సహనం కోల్పోయి
మనసులో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీళ్లను అతనిపై చల్లగానే అదృశ్యమయ్యాడు. అతను కూర్చున్న చోట భోలేకి ఒక ఎముక కనపడింది. భోలే తన మనసులో మరోసారి తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు. అనుకున్నట్లుగానే పండితుడు మరుసటి ఉదయం బాబా నుంచి ఒక టెలిగ్రామ్ తెచ్చాడు. దాంట్లో, భోలే, నువ్వు మళ్ళీ సాధనను భగ్నం చేశావు. దృఢంగా ఉండు. నేను చెప్పిన ఆదేశాలను జాగ్రత్తగా పాటించు అని ఉంది. రాత్రి నుండి జిలేబీ, పాలు అక్కడే ఉండడం చూసి పండితుడు ఆశ్చర్యపోయాడు. హోమానికి పక్కన ఉన్న ఎముకను చూసి అయోమయంలో పడిపోయాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు భోలే, ఇప్పుడు దాని గురించి అనవసరం, ముందు నన్ను మణికర్ణికా ఘాట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అన్నాడు. పండితుడి సహాయంతో భోలే ఆ ఎముకను ఖననం చేశాడు. కానీ అలా ఎందుకు చేశాడో ఎన్నడూ చెప్పలేదు. తన సాధనను తిరిగి ఆ రాత్రి ప్రారంభించాడు. ఈసారి తన సాధనను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎవరైనా సాధన తీవ్రతరంగా చేస్తూ ఉన్నప్పుడు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వాటిని గమనించుకుని వాటి మాయలో పడకుండా మనం మళ్ళీ జారిపోకుండా చూసుకోవాలి. మన సాధన ఇబ్బంది పెట్టేలాగా అడ్డంకులు కలగొచ్చు, లేదా మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉండొచ్చు. మనలో ఇంకా ఎక్కడో ఉన్నటువంటి ఈ ఆశ, ద్వేషం ఇలాంటివి రెచ్చగొట్టేలాగా ఎవరైనా పురికొల్పొచ్చు. సాధన చేయలేని పరిస్థితి కల్పించవచ్చు. అనారోగ్యం రావచ్చు. సొంత వాళ్ళకి ఏదైనా జరగచ్చు. ఏ రకంగా ఆ పరిస్థితి రావచ్చు. ఆ టెస్ట్లన్నీ తట్టుకుంటూ మనం సాధన చేసినప్పుడే ముందుకు వెళ్తామన్నమాట. బాబాజీని తిరిగి కలుసుకున్నప్పుడు ఆయన, నువ్వు త్యజించాల్సింది నీలో ఉన్న అనవసరమైన భాగం, అంతేకాని ఈ లోకాన్ని కాదు. నువ్వు నీ సాధన చేసినందుకు సంతోషంగా ఉంది. జరిగిన సంఘటనల సమూహాలను కాకుండా పాఠాలన్నీ గుర్తుంచుకున్నావని అనుకుంటాను. వైఫల్యం విజయం కన్నా గొప్ప బహుమానం. వాటి నుంచే నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎంతో సూక్ష్మమైన విషయాలే మన భావోద్వేగాలకు ఎలా కారణమవుతాయో చూసావా? అవి మన అహం నుంచే పెరుగుతాయి. నీలోని స్పృహ దాన్ని నాశనం చేయటానికి ఇష్టపడదు. ఈ అహం నుంచే అనుబంధాలు, విముఖతలు, కోరికలు, కోపం అన్నీ జనించి నిన్ను భ్రాంతికి గురి చేస్తాయి. భ్రాంతి జ్ఞాపక శక్తిని, విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. అనుబంధాలు, విముఖతలు, కోరికలు, కోపం, భ్రాంతి, జ్ఞాపక శక్తి కోల్పోవడం, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటం ఇవన్నీ అహం యొక్క సంతానం. ఇవన్నీ అంతర్గత ఆత్మజ్ఞానాన్ని కమ్మేస్తాయి. ఇప్పుడు నువ్వు అన్నీ పరిత్యజించే సన్యాసి మార్గంలో నడిస్తే చూడాలని ఉంది అన్నారు. ఆ రకంగా బాబాజీ భోలేను అధికారపూర్వకంగా సన్యాసిగా ప్రకటించి సదాశివ అనే పేరు పెట్టారు. అయితే ప్రజలు అతన్ని ప్రేమతో భోలే అనే పిలుచుకునేవారు. సాధనలో అడ్డంకులే కాక సిద్ధులు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకూడదు. అవన్నీ మన వినాశనానికే దారి తీస్తాయన్నమాట. ఎన్నో రకాల పవర్స్ రావచ్చు, ఆ మాయలో పడిపోకూడదు. ఇంతటితో 3వ అధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో 4వ అధ్యాయం ఆత్మోన్నతి సాధన గురించి తెలుసుకుందాం.